Welcome to Siksha Maths Academy. Today we will discuss probability LAQs part 2. Already నేను part 1 ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, ఒకసారి ఎవరైనా చూడవాళ్ళు ఎవరైనా ఉంటే చూసుకోండి. పార్ట్ 1 దిస్ ఈస్ పార్ట్ 2. అందులో నేను 3 LAQs ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ 4th వన్ కంటిన్యూ చేద్దాం. ఓకే, ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, సో ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్దాం. క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే a card is drawn from a pack of cards. What is the probability of getting spade or pictured card? సో స్పేడ్ ఇంకా పిక్చర్ కార్డ్కి మనకు ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సో ఏంటంటే మనకి కాయిన్ అన్నప్పుడు 2 ఫేసెస్ తీసుకుంటాం, సో డై అన్నప్పుడు 6 ఫేసెస్, కానీ ఇక్కడ మనకి ప్యాక్ ఆఫ్ కార్డ్ అన్నప్పుడు కాబట్టి 52 తీసుకుంటాం ఎన్ ఆఫ్ ఎస్. సో ప్యాక్ ఆఫ్ కార్డ్ ఈజ్ ఈక్వల్ టు 52. సో ఇందులో మనకి 1 సెలెక్ట్ చేయడం కాబట్టి 52C1 ఈజ్ ఈక్వల్ టు 52, అంటే NC1 వాల్యూ ఎన్ఏ కదా, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 52. అందులో మళ్ళీ స్పేడ్స్ వచ్చేసి మనకి 13, పిక్చర్డ్ కార్డ్స్ వచ్చేసి 4 into 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 12. సో మనకి ఎన్ ఆఫ్ ఎస్ ఏమవుతుంది, ఇక్కడ ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 52 అవుతుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి నేను తీసుకున్నా అంటే అడిషన్ థీరం ఉంది కదా మనకి, అడిషన్ థీరం కండిషన్ యూజ్ చేసి సాల్వ్ చేద్దాం దీన్ని. ఓకేనా, సో ఫస్ట్ వన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈవెంట్ ఆఫ్ సెలెక్టింగ్ ఏ స్పేడ్, సో ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 13C1. సో పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్ 13C1/52. సో 13/52 క్యాన్సిల్ చేస్తే మనకి 1/4 వస్తుంది. నెక్స్ట్ వన్ బి తీసుకుంటాను. బి ఈజ్ ఈక్వల్ టు ఈవెంట్ ఆఫ్ సెలెక్టింగ్ ఏ పిక్చర్డ్ కార్డ్. పిక్చర్డ్ కార్డ్ నుంచి మనం ఒకటి సెలెక్ట్ చేయాలి. సో పిక్చర్డ్ కార్డ్ మనకు వచ్చేసి 12 ఉన్నాయి, సో 12 నుంచి మనకు ఒకటి కావాలి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 12C1. సో పి ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి బై ఎన్ ఆఫ్ ఎస్ దట్ ఈజ్ ఈక్వల్ టు 12/52. ఓకే, రైట్ యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి కావాలి కదా, సో ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈవెంట్ ఆఫ్ పిక్చర్డ్ ఆర్ స్పేడ్. సో ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 3. సో పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ ఎస్. సో 3/52 వచ్చింది. సో ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి మనం అడిషన్ థియరంలో సబ్స్టిట్యూట్ చేయాలి. అడిషన్ థియరం ఫార్ములా ఏంటి మనకి, పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బినే కదా. సో పి ఆఫ్ ఏ వచ్చేసి 13/52, పి ఆఫ్ బి వచ్చేసి 12/52 మైనస్ 3/52. సో మనకి సింప్లిఫికేషన్ చేస్తే 22/52 వస్తుంది. ఇక్కడ క్యాన్సిల్ చేయకుండా మీరు అలాగే రాసేసుకోండి. సో 22/52 అంటే మనకి క్యాన్సిల్ చేస్తే 11/26 వస్తుంది. ఓకేనా, దిస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ప్రాబిలిటీలో ఏంటంటే మనకి ఎల్ఏక్యూస్ ఎస్ఏక్యూస్ కానీ ఇవ్వచ్చు, ఎస్ఏక్యూస్ ఎల్ఏక్యూస్ కానీ ఇవ్వచ్చు. సో మీరైతే అన్నీ ఈక్వల్గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ డిఫెక్టివ్ వర్బ్స్. ఇది నెక్స్ట్ క్వశ్చన్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 7 మార్క్స్. ఓకే, క్వశ్చన్ చూద్దాం ఫస్ట్. In a box containing 15 bulbs, in that 5 are defective. If 5 bulbs are selected at random from the box, find the probability of the event. ఇందులో మళ్ళీ 3 బిట్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ బిట్ వచ్చేసి none of them is defective, సెకండ్ బిట్ వచ్చేసి only one of them is defective, థర్డ్ బిట్ వచ్చేసి at least one of them is defective. ఓకేనా, సో 1 by 1 చెక్ చేసుకుంటూ వద్దాం. ఓకే, ఇందులో మనకి ఫస్ట్ డేటా గివెన్ డేటా, వాట్ ఇస్ ద గివెన్ డేటా హియర్, సి హియర్. ఫస్ట్ ఏమి ఇచ్చాడంటే టోటల్ నెంబర్ ఆఫ్ బల్బ్స్ వచ్చేసి మనకి ఇక్కడ 15, నెంబర్ ఆఫ్ బల్బ్స్ వచ్చేసి 15. అందులో మనకి డిఫెక్టివ్ బల్బ్స్ 5 అన్నాడు. ఓకే, డిఫెక్టివ్ బల్బ్స్ 5 అన్నాడు అంటే మనకి గుడ్ బల్బ్స్ 10 అనే కదా దాని మీనింగ్. సో మన గుడ్ బల్బ్స్ మనమే రాసుకోవాలి, దట్ ఈస్ ఈక్వల్ టు 10. ఓకే, సో మనకి ఇందులో ఎన్ని సెలెక్ట్ చేయమన్నాడు అంటే 5 బల్బ్స్ ఆర్ సెలెక్టెడ్ అట్ ర్యాండమ్, అంటే ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 15C5, అంటే 15లో మనం 5 బల్బ్స్ సెలెక్ట్ చేయాలి అని దాని మీనింగ్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ బిట్ వచ్చేసి ఏంటి, ఫస్ట్ బిట్ ఈజ్ ఈక్వల్ టు ఈవెంట్ ఆఫ్ గెటింగ్ నన్ ఆఫ్ దెమ్ ఈజ్ డిఫెక్టివ్. నన్ ఆఫ్ దెమ్ ఈజ్ డిఫెక్టివ్ అంటే డిఫెక్టివ్ కాకుండా ఏవైతే ఉంటాయో అందులో నుంచి మళ్ళీ మనం 5 సెలెక్ట్ చేయాలి అని దాని మీనింగ్. ఓకే, చూద్దాం. సో ఎన్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 10C5 అవుతుంది. ఓకే, 10 వచ్చేసి మనకి గుడ్ బల్బ్స్, అందులో నుంచి మనం 5 సెలెక్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ సో ప్రాబిలిటీ ఏమవుతుందంటే పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ దట్ ఈజ్ ఈక్వల్ టు 10C5/15C5. ఓకే, నెక్స్ట్ ద సెకండ్ బిట్ E is equal to event of getting only one of them is defective. అంటే ఇక్కడ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి, ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ ఈస్ డిఫెక్టివ్. మనకి డిఫెక్టివ్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి. సో ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ ఈస్ డిఫెక్టివ్ అంటే మనకి డిఫెక్టివ్ నుంచి ఒక్కటి సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మనం ఫైనల్గా 5 ఏదో సెలెక్ట్ చేయాలి, ఇంకా రిమైనింగ్ 4 ఎక్కడి నుంచి తీసుకోవాలి అంటే గుడ్ బల్బ్స్లో నుంచి తీసుకుంటాం. ఓకే, సో మొత్తం ఇప్పుడు 5 అయిపోతాయి కదా. సో మనకి అప్పుడు నెంబర్ ఆఫ్ ఈ ఎన్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 5C1 into 10C4. సో అప్పుడు వచ్చేసి మనం డిఫెక్టివ్ బల్బ్స్లో నుంచి తీసుకుంటాం, ఇంకా 4 వచ్చేసి గుడ్ బల్బ్స్లో నుంచి తీసుకోవాలన్నమాట. అంటే 4 ఇదొక 1 మొత్తం 5 అవుతాయి. సో అంటే
5c1 into 10c4 by 15c5 P of E. నెక్స్ట్ థర్డ్ బిట్ చూడండి, ప్రాబిలిటీ ఆఫ్ అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ ఈస్ డిఫెక్టివ్. దీనికి మనం డైరెక్ట్గా రాసుకోవచ్చు ఇక్కడ 1 మైనస్, అంటే నన్ ఆఫ్ దెమ్ అయితే ఎన్నెన్నో తీసేస్తే మనకి మొత్తం వచ్చేస్తుంది కదా. సో 1 మైనస్ P of none of them is defective, that is equal to 1 minus 10c5 by 15c5. Okay, it's also very very important. Okay, the next question. Next is the next question ma. This is also very very important. And చూసుకోండి ప్రాబిలిటీలో మనకి బేస్ థియరం లేదు, బేస్ థియరం మీద సమ్స్ లేవు. అంటే ఆల్మోస్ట్ మనకి బేస్ థియరం మీద సమ్స్ ఒక 6 ఉండేవి ఇదివరకు. సో మీకైతే ఆ 6 సమ్స్ ఇంకెప్పుడు లేనట్లే. సో మనకి ఆ 6 సమ్స్ తీసేస్తే ఇంకా రిమైనింగ్ మనకి ఇప్పుడు ఇది ఒక 6, ఇంకొక సమ్ చెప్తాను, మొత్తం 7 సమ్స్ మీకు ఈ ఇయర్కి LAQs 2021. సో ఈ 7లో నుంచి మనకి 2 అయినా రావచ్చు, ఎందుకంటే మనకి ఈసారి చాయిస్ పెంచాడు కదా. సో అందుకని ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ చదువుతాను, ఒకసారి చూసుకోండి. A, B, C are aiming to shoot a balloon, succeed 4 times out of 5 attempts. The change of B, shoot a balloon 3 out of 4, C వచ్చేసి మనకి 2 out of 3. If the 3 aim the balloon simultaneously, then find the probability that at least 2 of them hits the target. At least 2 of them hit the target అన్నాడు. ఓకేనా. సో అంటే మనకి ఇక్కడ ఏమి ఇస్తున్నాడు, ABC or aiming a shoot a balloon, ప్రాబిలిటీ వచ్చేసి A hitting the balloon అంటే P of A is equal to మనకి ఏమి ఇచ్చాడంటే ఇక్కడ 4 times of out of 5 అన్నాడు. సో అంటే 4/5 రాసుకున్నాం. P of A is equal to 4/5, P of B is equal to 3/4, P of C is equal to 2/3. మనకి P of A bar ఏమవుతుంది చూడండి, P of A bar ఫార్ములా చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. P of A bar is equal to 1 minus P of A, P of B bar is equal to 1 minus P of A, P of C bar is equal to 1 minus P of C. అంటే you will get 1/5, 1/4, 1/3. నెక్స్ట్ ఇప్పుడు ప్రాబిలిటీ ఏంటి, ప్రాబిలిటీ ఆఫ్ అట్లీస్ట్ 2 of them hits the target. అంటే ఇద్దరు హిట్ చేయాలి, ఒకటి రెస్ట్లో ఉంటారు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇండిపెండెంట్ కండిషన్ యూజ్ చేసి ఈ సమ్ చేస్తాం చూడండి. P of A ఇంటూ P of B ఇంటూ P of C బార్, అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు హిట్ చేస్తారు, P of C బార్ వచ్చేసి రెస్ట్ అన్నట్టు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళిద్దరు హిట్ చేస్తారు, ఇది రెస్ట్, మళ్ళీ వీళ్ళిద్దరు హిట్ చేస్తారు, ఇక్కడ రెస్ట్. ఇక్కడ ముగ్గురు హిట్ చేస్తారు. అంటే క్వశ్చన్ ఏంటి మనకి, అట్లీస్ట్ 2 of them hit the target, అంటే ఇద్దరు హిట్ చేయాలి, లేదంటే ముగ్గురైనా చేయొచ్చు. సో ఇప్పుడు ఏంటి, ముగ్గురు హిట్ చేస్తే మనకి ఆ కేసు వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఇద్దరిద్దరు హిట్ చేస్తారు. సో మొత్తం మనకి P of A ఇంకా P of A బార్ వాల్యూస్ మీకు ఇక్కడ ఇస్తున్నాను. సో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసుకోండి, 50/60 వస్తుంది. సో 0 0 గెట్స్ క్యాన్సిల్, 5/6. నెక్స్ట్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్, ఆస్ట్రేలియా సమ్. Next question ma. This is also very very important. This is the last sum in LAQs. Okay, జాగ్రత్తగా వినండి. ఆస్ట్రేలియా సమ్ క్వశ్చన్ ఎవరైనా చూసుకోండి ఒకసారి. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి మనకి ద ప్రాబిలిటీ దట్ ఆస్ట్రేలియా విన్స్ ఏ మ్యాచ్ అగెన్స్ట్ ఇండియా ఇన్ ఏ క్రికెట్ గేమ్ ఈస్ గివెన్ టు బి 1/3. ఇఫ్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా ప్లే 3 matches, సో వాట్ ఇస్ ద ప్రాబిలిటీ దట్, ఇందులో మళ్ళీ మనకి 2 బిట్స్ ఇస్తున్నాడు. సో ఫస్ట్ బిట్ వచ్చేసి ఆస్ట్రేలియా విల్ లూజ్ ఆల్ 3 matches, సెకండ్ బిట్ వచ్చేసి ఆస్ట్రేలియా విల్ విన్ అట్లీస్ట్ 1 match. ఓకేనా. సో ఆన్సర్ సొల్యూషన్ చూద్దాం. సో మనకి ఏమి ఇస్తాను ఇక్కడ, P of A is equal to P of ఆస్ట్రేలియా విన్స్ ఏ మ్యాచ్ అగెన్స్ట్ ఇండియా, అదేమి అంటే 1/3 ఇస్తున్నాడు. సో మనకి లూజింగ్ ఛాన్సెస్, ఆస్ట్రేలియా లూజింగ్ ఛాన్సెస్ వచ్చి మనకి P of A bar అనుకుంటున్నాం దాన్ని. సో P of A bar is equal to 1 minus P of A. సో 1 minus 1/3 is equal to 2/3. సో ఫస్ట్ బిట్ చూద్దాం. ఫస్ట్ బిట్ ఏమి ఇస్తున్నాడు, ప్రాబిలిటీ ఆఫ్ ఆస్ట్రేలియా విల్ లూజ్ ఆల్ 3 matches, అంటే మనకి విన్నింగ్ ఛాన్సెస్ వచ్చేసి 1/3 ఇచ్చాడు, అంటే లూజింగ్ ఛాన్సెస్ మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం కదా 2/3 అని. సో P of A bar into P of A bar into P of A bar, ఎందుకంటే మనకి 3 matches అన్నాడు కాబట్టి. ఓకే. సో మొత్తం మనం క్యాలిక్యులేట్ చేస్తే 8/27 వస్తుంది. నెక్స్ట్ వన్, ఆస్ట్రేలియా విల్ విన్ అట్లీస్ట్ 1 match అన్నాడు. సో మనం దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే దట్ ఈస్ ఈక్వల్ టు 1 minus P of ఆస్ట్రేలియా విల్ లూజ్ ఆల్ ది 3 matches, అంటే ఆస్ట్రేలియాకి లూజింగ్ మ్యాచెస్ ఎన్నైతే ఉన్నాయో దాన్ని మనకి సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎన్ని గేమ్స్లో విన్ అవుతుందో తెలుస్తుంది కదా. సో దానికి ఏం తీసుకుంటున్నామంటే 1 minus ఆస్ట్రేలియా విల్ లూజ్ ఆల్ 3 matches. సో 1 minus 8/27, దట్ ఈస్ ఈక్వల్ టు 19/27. ఓకే. సో దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ LAQs ఇన్ ప్రాబిలిటీ. నేను ఆల్రెడీ మీకు ఫస్ట్ వీడియోలో 3 sums ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి మనకి 4 వచ్చేసాయి, మొత్తం 7 sums. ఈ 7లో నుంచి మీకు ఈసారి ఇంకా చాయిస్ పెంచాడు కాబట్టి 2 కూడా రావచ్చు. ఓకేనా. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.